ఇప్పుడు కోతుల గురించి మన శైలేష్ చెప్తాడు. చెప్పురా వీడు బాగా మంచి ఎక్స్ప్లెయిన్ చెప్తాను మనోడు. చెప్పు. ఏమన్నాడు గాంధీజీ నీతోని? ఏమన్నా చెప్పిండు చెప్పు. చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు, చెడు వినొద్దు. అరే వా అది గాంధీ చెప్పిండంట మనకి కాదు. సో చూడండి, సో మన శైలేష్ చెప్పిన చూడండి ఇల్లు. సో అతను మన గాంధీజీ గారి రూమ్ గట్ట. సో చూడండి, ఆయన వచ్చి ఇక్కడనే ఈ రూమ్లో ఉండేదంట. సో చూడండి, సో మన గాంధీజీ గారికి వచ్చి ఈడికి వచ్చి ఏం చేసేదో. గన్నెత్తారా ఎందుకు కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. గాంధీజీ వేరే ప్రజలకి చెప్పేది ఏంటిదంటే వాళ్ళ సాల్ట్ ట్యాక్స్ అనేది బ్రిటిష్ చాటుగా ఇంకోటి లిక్కర్ అంటే మనకి తెలుసుగా వైన్ అవన్నీ అన్టచబిలిటీ ఏది ఉన్నా కూడా కానీ మానేయాలి, అది వాడొద్దు అసలుకి అన్ని బ్యాన్ చేయడానికి ఈ మీటింగ్ అనేది అరేంజ్ చేసింది. సుభాష్ మాటల్లో తెలుసుకుంటాం. సో సుభాష్ గారు చెప్పండి. ఏంది ఏం మాట్లాడవా? సో బాగా ఈరోజు మంచిగా ఎంజాయ్ చేస్తుంటే తాళం పోగొట్టుకున్నాడు. అక్కడి నెట్టుకుంటూ వచ్చిండు వాడే. మేమైతే నెట్టలే, మన తెలవాలని వాడే నెట్టుకుంటూ వచ్చిండు. పెద్ద లైన్ ఉంది, వాళ్ళ నుంచి నెట్టుకుంటూ వచ్చిండు. సో చూడండి, ఇప్పుడు ఎటైతే గ్యారేజ్కి వచ్చినాం. సో గ్యారేజ్కి వచ్చి ఇప్పుడు తాళం తీయమంటున్నాం. అంటే దీన్ని వెల్కమ్ బ్యాక్ టు మన బ్లాగ్స్. సో ఈరోజు చాలా రోజుల తర్వాత బ్లాగ్ తీస్తున్నాం. సో ఇంతకుముందు 2 రోజుల ముందే ఒక బ్లాగ్ పెట్టేసినాం. సో ఈ రోజు నుంచి మీకు బ్లాగ్స్ అయితే కంటిన్యూగా వస్తాయి అనుకుంటున్నా, వస్తాయి. సో ట్రై చేస్తున్నా చాలా. సో ఇన్ని రోజులు ఈవెంట్స్ ఉన్నాయి, సో అందుకోసమే వీడియోలు అయితే లేట్ అయింది. సో ఇంతకుముందు వీడియో డాను మహాలక్ష్మి వీడియో కూడా లేట్ ఎందుకు పోస్ట్ చేసినంటే, సో టైం అనేది కుదురుతలేదు, దానికోసమే లేట్ అయింది వీడియో. సో ఇంతకుముందు వీడియో మీరు చూసిరు కదా, డాండీ బీచ్ వీడియో. సో ఇంతకుముందు మీకు చెప్పాను, సో టైం ఉంటే మళ్ళీ వచ్చి వీడియో తీస్తా అని. సో ఉప్పు సత్యాగ్రహం చేసింది మన గాంధీజీ గారు వచ్చి ఇక్కడనే, ఆయన ఏమేమి చేసిండు అనేది మొత్తం అనేది మీకు క్లారిటీగా వీడియో తీస్తా అని చెప్పాను. సో వచ్చేసిన. సో బ్యాక్ సైడ్ కనబడుతుంది చూడండి మ్యూజియం. సో ఇదంతా మ్యూజియం. మన గాంధీజీ గారు ఇక్కడ వచ్చేసి ఏమేమి యూజ్ చేసిండు అనేది మొత్తం లోపల ఉంది. సో లోపలికి వెళ్ళేది చూస్తా. ఇప్పుడు నేను కూడా వెళ్ళలే, ఫస్ట్ టైం వెళ్తున్నా నేను, అజయ్, ఇంకా మనతో పాటు మన శైలేష్ వచ్చిండు, మీకు తెలుసు. సాయి ఫస్ట్ టైం వస్తున్నాను అనుకుంటా వీడియోలో. సో సుభాష్ కొత్త గెస్ట్ మన ఊరికి వచ్చిండు, సో మహారాష్ట్ర నుంచి వెళ్ళి. సో లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఎంట్రీతోనే ఫస్ట్తోనే ఇడైతే 3 కోతులు ఉన్నాయి. సో 3 కోతుల గురించి మన శైలేష్ చెప్తాడు. చెప్పురా వీడు బాగా మంచి ఎక్స్ప్లెయిన్ చెప్తాను మనోడు. చెప్పు. ఏమన్నాడు గాంధీజీ నీతోని? చెప్పింది ఏమన్నా చెప్పిండు చెప్పు. చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు, చెడు వినొద్దు. అరే వా అది గాంధీ చెప్పిండంట మనకి కాదు. సో చూడండి, సో మన శైలేష్ చెప్పినట్టే చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, గాంధీజీ చెప్పినట్టు. సో అట్లనే అందరు ఉండాలి. సో అందరు అట్లనే ఉంటున్నాం. సో లోపల వెళ్ళి అయితే చూద్దాం. కెమెరా అలో ఉందో లేదో తెలియదు. సో లోపల ఏందో మరి కెమెరా అలో ఉందా? ఉందా? మీరు ఎప్పుడైనా ఫోటో దింపిరా? ఇంతకుముందు శైలేష్ మనవాడు వచ్చిండు. ఇంతకుముందు వచ్చినావు నువ్వు? నేనైతే ఫస్ట్ టైం రావడం. నువ్వురా? నేను ఫస్ట్ టైం అంటే ఇక్కడనే ఉంటా, బట్ కానీ టైం అంటే మాకు టైం ఉండదు రానీకి, అందుకనే రాలేదు. సో చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయో. వచ్చేసినాం. సో రోజు మన గాంధీజీ దాన్ని మా చెక్కింగ్ స్టార్ట్ చేసిండు, అవన్నీ ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసి బోర్డు మీద రాసిండు మొత్తం ఆయన గురించి అంతా. చూడండి, సో అంతకుముందు కూడా మనం చదువుకున్నప్పుడు మన ఒక సోషల్ బుక్లో ఉండే, బట్ ఎక్కువ మనం చదవలే కాబట్టి తెలుగు మన చూడొచ్చు. మన సోషల్ టెక్స్ట్ బుక్లో కూడా ఒక లెసన్ ఉంటుంది దాండి గురించి ఉంటుంది. పర్టికులర్గా దాండి గురించే ఉంటుంది లెసన్. సో కొంచెం ఉండే గుర్తు, ఇప్పుడు అంత గుర్తు లేదు, అప్పుడు చదివింది. 1930లో స్టార్ట్ చేసలేదు దాండి మార్చ్ అనేది. 12th మార్చ్ స్టార్ట్ చేస్తే అది ఇక్కడ దాండికి చేరే వరకు 6th ఏప్రిల్లో ఇక్కడికి సత్యాగ్రహం ఇక్కడ చేరిండు. 387 కిలోమీటర్స్. గాంధీజీతో పాటు ఇంకా చాలామంది ప్రజలు కూడా ఆయనతో పాటు చాలామంది
పాదయాత్ర చేసారు. వీడికి వచ్చే వరకు తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే వీడికి వచ్చి ఉప్పు సత్యాగ్రహం చేసిన తర్వాత మళ్ళీ ఏప్రిల్ 5th 6th రోజు అర్ధరాత్రి ఆయనని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసారు. అది ఇల్లీగల్ అని అట్లా చేసిందని దాంతో ఆయనతో పాటు ఇంకా 78 మనుషులను కూడా అరెస్ట్ చేసేసారు. సో మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా చూడండి మొత్తం ఏమేమి ఉన్నాయి ఇక్కడ. సో మొత్తం ఇంతకుముందు మనం అక్కడ చూసినాం కదా, స్టోరీ చెప్పినాం కదా, దాని పక్కనే కొంచెం నడుచుకుంటూ వస్తే ఇక్కడ కూడా ఉంది మ్యూజియం. చూడండి సూపర్ ఉంది ఇక్కడ లొకేషన్ అయితే. సో ఇక్కడ చూడండి గాంధీజీ చేసిన ప్రతి ఒక్క స్టేజ్ టు స్టేజ్ అన్ని చూపిస్తారు ఇక్కడ బొమ్మతో. అంతా ఆయన విగ్రహం పెట్టి ఏ స్టేజ్, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ తర్వాత ఏం చేసిండు ప్రతి ఒక్క స్టేజ్ స్టెప్ బై స్టెప్ చూపించుకుంటూ పోతాం. చూడండి ఒకసారి వీడియో చూడండి. ఇడంతా ఇది మంచి లొకేషన్ మాత్రం వేరే ఉంది. ఇక్కడ చూడండి నీట్గా ఒక్క పేపర్ ఉండదు, ఏది ఉండదు. ఇక్కడ తినడానికి కూడా అలో లేదు, తినడానికి కూడా తీసుకురావద్దు. సో ఈ బ్యాగ్ ముందే చెక్ చేస్తారు. సో చూడండి ఇడంతా కాలువ కూడా ఉంది ఇక్కడ. ఏంది దాని పేరు ఏమన్నావు ఇప్పుడు? ఏమన్నావు వ్యూజ్ అంటే ఏం వ్యూజ్ చూడాలని నేను అనుకుంటున్నాను. సో చూడండి గాయ్. సో ముందు నేషనల్ సాల్ట్ సత్యాగ్రహ మెమోరియల్ చూడండి ఆడ మీకు కనబడుతుందా? నేను స్పెట్స్ పెట్టుకున్నా. చూడండి ఈడ. సో ముందు ఎంట్రీ టికెట్ గైస్. ముందు ఆడ టికెట్ తీసుకోవాలి మనం, చెప్పడం మర్చిపోయినా. సో టికెట్ ఉంటేనే ఎంట్రీ, టికెట్ లేకపోతే ఎంట్రీ లేదు. సో మ్యూజియం చూడండి వేరే అంటే వేరే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో చూడండి మన గాంధీజీ గారు ఇక్కడ చూడండి గైస్. మ్యూజియం వేరే లెవెల్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. మామూలుగా లేదు రే, మామూలుగా లేదు, వేరే లెవెల్ చేసారు మొత్తం. సో మేము అప్పుడు చిన్నప్పుడు వచ్చేది, బట్ ఇట్లా లేదు అప్పుడు, ఇట్లా లేదు కదా అప్పుడు వచ్చేప్పుడు. ఎట్లో ఇదంతా సముద్రం, ఉసుకే. సో చూడండి ఎందులో ఇది చూడొచ్చు. ఇది చదవండి గాయస్, ఇది నుంచి మీకు అర్థమవుతుంది ఈ పోస్ట్ అనేది. సో చూడండి ఇక్కడ. సో డిజైన్ మాత్రం మామూలుగా లేదు. సో మ్యాటర్ అనేది మీరు చూసారు కదా. సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా 7th March అరెస్ట్ at Ras village while preparing and campaigning for the march. సో ఇక్కడ నుంచి వెళ్ళి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాం. చూడండి గన్నెత్తారా ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. సో ఈ నుంచి వెళ్ళి అన్ని ఇంకా చూడండి. ఫస్ట్ ముందు నుంచి వెళ్ళి ఎంట్రీ ఉంది. సో ఆ రాయలు 2 కనబడుతున్నాయా ఎంట్రీ, అక్కడి నుంచి వెళ్ళి రావడంతోనే అన్ని నుంచి వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ చెప్పడానికి, అవేర్నెస్ గుజరాత్లో ఏం జరుగుతుంది, ప్రజలు ఎట్లా చదివి ఇంకా ఎంత ఎదగాలి అనేది వాళ్ళ సైకిల్ ఇచ్చి వాళ్ళని స్కూల్కి పంపించేది. డిజైన్ చూడండి. 100 మంది అటెండ్ అయ్యింది ఈ మీటింగ్కి. ఇక్కడ చూడొచ్చు గాంధీజీ అడ్రస్ పబ్లిక్ మీటింగ్ ఆన్ ది సమరమతి రివర్ బెడ్ ఆన్ ది ఐ ఆఫ్ ది మార్చ్. పక్కనే ఇది 12th March రోజు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. చూసినావా గాంధీజీ అదే పాదయాత్ర చేస్తానికి, ఉప్పు సత్యాగ్రహం చేస్తానికి. అక్కడ వాళ్ళ అమ్మ కస్తూరిబా గాంధీజీకి బొట్టు పెట్టి మంచిగా జరగాలని ఈ దాండి మార్చ్ పాదయాత్ర అని చెప్పి పంపించింది వాళ్ళమ్మ. ఆయనతో పాటు ఇంకా చాలా మంది ప్రజలు ఆయనతో పాటు ఒక మినిమం చెప్పలేము 80 పీపుల్స్ దాంతోపాటు విలేజ్కి ఆయనతో కలగకుండా దాన్ని మంచి వరకు తోడుకెళ్ళారు. చూడండి స్టోరీ ఉంది. సో అంత స్టోరీ అంత ఇక్కడనే ఉన్నాయి, అన్నీ రాసుకుంటూ ఉన్నారు అంతా. ఇక్కడ చూడొచ్చు ఎంటర్ అవుతుంటే వేరే విలేజ్ వాళ్ళు ఉంటారు చూసినావా, వాళ్ళు గాంధీజీని వెల్కమ్ చెప్తారు, స్వాగతం పలుకుతారు. వేరే ఇప్పుడు కట్టుకుని వెళ్తుంటే మధ్య విలేజెస్ వస్తే చూసినావా, వాళ్ళు స్వాగతం చేస్తారు, దండలు కట్టేసి వెల్కమ్ చెప్తారు.
సో చూడండి, River crossing, a sea of people have come to see the marches off, while a crowd waits to welcome them on the other bank. గాంధీజీ వేరే ప్రజలకి చెప్పేది ఏంటంటే వాళ్ళ సాల్ట్ ట్యాక్స్ అనేది బ్రిటిష్ వాళ్ళు ఎట్లా స్వాధీనం చేస్తారు, మన సాల్ట్ దొంగ సాల్ట్గా. ఇంకోటి లిక్కర్ అంటే మనకి తెలుసుగా వైన్, అవన్నీ అన్టచబిలిటీ ఏది ఉన్నా కూడా కానీ ఇట్లా మానేయాలి, అది వాడొద్దు అసలుకి అని బ్యాన్ చేయడానికి ఈ మీటింగ్ అనేది అరేంజ్ చేసింది. సో ఇక్కడ చూడండి స్టోరీ. గాంధీజీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ప్రజలకి. వేరే విలేజ్ వాళ్ళు వెల్కమ్ చేస్తారు గాంధీకి మ్యూజికల్తోని, అంటే సౌండ్ పాటలు పాడు కూడా వెల్కమ్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే పైసలు అనేది ఇప్పుడు ఎంత ఖర్చు అయితే పైసలు కూడా డొనేట్ చేసారు గాంధీజీకి. ఇప్పుడు ప్రజలందరూ అది చూడండి ఎంత డొనేట్ చేస్తారు, ఇక్కడ చూడొచ్చు పిక్చర్. పైసలన్నీ కలెక్ట్ చేసి గాంధీజీకి ఇస్తారు, మ్యూజికల్తోని వెల్కమ్ చేస్తారు గాంధీని. సో ఇక్కడ స్టోరీ ఉంది చూడండి. చూడొచ్చు. ద మార్చెస్ రిసీవ్ ఏ మ్యూజికల్ వెల్కమ్ ఇన్ ఏ విలేజ్. ద విలేజెస్ లిసన్ టు గాంధీస్ స్పీచ్. దే కాంట్రిబ్యూట్ ది మార్చ్ బై ది డొనేటింగ్ మనీ అండ్ ఏ బల్క్ కార్డ్. ఇదైతే చూసారు కదా మొత్తం చాలా వరకు బొమ్మలు వాళ్ళు ఇవి స్టార్టింగ్ నుంచి ఏం చేసినా ఇంతవరకు అయితే చూపించడం. ఇంకా చూపించాలంటే చాలా ఉన్నది, చాలా దూరం ఉన్నది. ఇంకా మామూలుగా లేదు. చుట్టూ తిరగాలి. ఇంకా చూస్తే మాత్రం వీడియో అయితే పెద్దగా అవుతుంది. సో మీరైతే చూడలేరు. కొంచెం చిన్న వీడియో చక్కగా చూడరు, ఇంకా పెద్ద వీడియో ఏం చూస్తారు. సో అందుకోసం మీకు కావాలనుకుంటే ఇంటర్నెట్ లో కొడితే వస్తుంది దాని స్టోరీ ఏంటి. డాండీ బీచ్ గురించి కొడితే మీకు మొత్తం స్టోరీ అనేది వస్తుంది. సో వెళ్ళి చూడండి. మీరు అనుకోవచ్చు కొందరు ఇట్లా కూడా ఉన్నారు కొందరు, మరి మీరు ఎందుకు వెళ్ళి మొత్తం చెప్పొచ్చు కదా అని. సో మీరు మొత్తం వీడియో ఎవరు చూడరు, సో సగం వీడియోనే చూస్తారు. సో అందుకోసం సగం వీడియో పెద్ద లెంత్ ఎక్కువ అవుతుంది. సో అందుకోసమే షార్ట్ లో చెప్పేసి ఎవరికి ఇంట్రెస్ట్ చూడడానికి షార్ట్ కట్ లోనే చూపిస్తాను. ఏదైనా కావాలన్నా స్టోరీ కావాలన్నా కూడా మీకు వికీపీడియాలో కొట్టండి, లేకపోతే ఇంటర్నెట్లో కొట్టండి, మొత్తం స్టోరీ అనేది వస్తుంది గాంధీజీ ఏం చేసిండు అనేది. మనకి అది కాదు, మన సోషల్ స్టడీస్లో కూడా ఉన్నది దాని గురించి, గాంధీజీ ఏం చేసిండు దాండి మార్చ్ గురించి క్లియర్ కట్గా ఉంటుంది దాంట్లో అయితే చూడండి. లొకేషన్ చూపెట్టడానికి వచ్చినాం. సో ఇక్కడ వచ్చి లొకేషన్ ఎట్లుంది అనేది సో ఎక్స్ప్లెయిన్ కూడా చేద్దాం అనుకున్నాం. బట్ కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సో లెంత్ వీడియో ఎక్కువ అయితే ఎవరు చూడరు. సో అందుకోసమే షార్ట్లో అయిపోగొడుతున్నాం వీడియోని. సో ఇక్కడ లొకేషన్ చూడండి గైస్, లొకేషన్ వేరే లెవెల్. సో లొకేషన్ అయితే మీరైతే చూడలేరు కదా. సో అందుకోసం లొకేషన్ ఉంటుంది ఏరియా మొత్తం వేరే అంటే వేరే ఉంది. లొకేషన్ చల్ల గాలి వస్తుంది మంచిగా, పక్కనే స్విమ్మింగ్ పూల్ లాగా రెడీ కోసమే పెట్టారు. అది ట్రీలని ఉద్దేశించి అది ఆ విధంగా తయారు చేశారు సోలార్ ప్యానల్ని. చూడండి సోలార్ ప్యానెల్ ఎట్లున్నాయో, వేరే లెవెల్ ఉన్నాయి. ఒక చెట్టు లాగా ఉన్నాయి. సో వేరే లెవెల్ డిజైన్ చేశారు, మామూలుగా లేదు. సో చూడండి మొత్తం డిజైన్ వేరే లెవెల్ ఉంది. సో మామూలుగా లేదు. సో ఇది మొత్తం డెవలప్ చేసింది మన నరేంద్ర మోదీజీ గారే. సో చూడండి చూడండి గైస్. సో మన గాంధీజీ గారితో పాదయాత్ర చేసిన వాళ్ళది రియల్, అంత రియల్ పేర్లు అంటే ఉంటాయి కదా. సో మొత్తం వాళ్ళు ఎవరెవరు చేసారు పాదయాత్ర అనేది వాళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయి. సో చూడండి మొత్తం మన గాంధీజీ గారు పాదయాత్ర చేసిన మొత్తం రియల్ చేసిన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. చూడొచ్చు వాళ్ళ లోపల ఎంట్రీ లేదు, లోపల కొనియట్లేదు. అందుకోసం మీకు పేర్లు కూడా చూపెడదాం అనుకున్నా, బట్ కానీ లోపల కొనియట్లేదు. సో ఇది గైస్, సో ఇది డెవలప్మెంట్ అనేది సో మన బీజేపీ ప్రభుత్వం వచ్చినాకనే ఇదంతా డెవలప్మెంట్ అయిపోయింది. సో మన గుజరాత్లో బీజేపీ వచ్చినాకనే ఇదంతా ఎక్కువ డెవలప్మెంట్ చేశారు. సో అంతకుముందు మేము వచ్చినాం, బట్ కానీ డెవలప్మెంటే లేదు. సో చిన్నప్పుడు వచ్చి చాలా చిన్నప్పుడు ఉన్నప్పుడు బట్ కానీ అప్పుడు లేదు. బట్ బీజేపీ వచ్చినాక ఇదంతా మంచిగా డెవలప్మెంట్ చేశారు. చాలా అంటే చాలా డెవలప్ అయింది. టూరిజం ఏరియా లెక్క అయిపోయింది. సో చూడొచ్చు మీరు ఎంత సోలార్స్. వా, మీకు కెమెరాలో మీకు ఎట్లా కనబడుతుందేమో కానీ రియల్గా మాత్రం వేరే లెవెల్ ఉంది గైస్. చూడండి సేమ్ చెట్టు లాగానే ఉన్నాయి. ఎంత సోలార్ సూది ఉందా చూపిస్తారు చూడండి. లేదు కనబడదు, ఆ సూది చూపెట్టు. కనబడుతుందా? సో చూడండి ఆ సూది నుంచి వెళ్ళి చిన్న చిన్న మనుషులు కనబడుతుంది. చూడండి ఇక్కడ మన గాంధీజీ గారు ఉప్పు సత్యాగ్రహం చేసే ముందు ఇక్కడనే స్టే చేసిండు.
సో ఇదే ప్లేస్ అంట, ఇక్కడ వచ్చి ఇక్కడనే ఉండేదంట. సో చూడండి ఇల్లు. సో అతను మన గాంధీజీ గారి రూమ్ గట్ట. సో చూడండి ఆయన వచ్చి ఇక్కడనే ఈ రూమ్లో ఉండేదంట. సో చూడండి, సో మన గాంధీజీ గారికి వచ్చి ఈడికి వచ్చి ఏం చేసేదో సో మొత్తం రియలిస్టిక్గా చేసారు. సో ఈడికి వచ్చి ఇదే మొత్తం ఇక్కడనే ఉండేదంట. ఈ ఉప్పు సత్యాగ్రహం చేసే ముందు ఈడికి వచ్చి స్టే చేసేది. సో ఈ ఇంట్లోనే స్టే చేసేది. చూడండి ఇల్లు. సో అప్పుడు చూడండి ఈ సముద్రం మధ్యలో ఉండే ఇల్లు. సో ఈ పక్కనంతా సముద్రం లాగా డిజైన్, అదంతా సముద్రం. అండ్ ఇక్కడ చూడండి సముద్రం పక్కనే ఉండే ఇల్లు ఇది. సో మనం ఇప్పుడు ప్రజెంట్ నిలబడ్డ ఇల్లు. సో డిజైన్ ఇట్లుంది చూడండి. ఫైనల్గా అయితే ఆ వీడియోతో మీరు చూసారు కదా, మొత్తం మన గాంధీజీ గారి గురించి మొత్తం చూసి అండ్ ఆయన స్టోరీ అంతా చెప్పేసినాం. సో మనం ఇప్పుడు బీచ్కి అయితే వచ్చినాం. సో ఇంతకుముందు కూడా చూసారు కదా, ఇంతకుముందు బీచ్ వీడియో తీసిన. సో కొంచెం పక్కన కూర్చున్నాం. సో పక్కన కొంచెం చిల్డ్ అవుతామని థమ్స్ అప్ అండ్ ఇంకా చిప్స్లు కొన్నాం. చూడండి థమ్స్ అప్ అండ్ ఇవన్నీ తాగుతున్నాం. కొంచెం తాగి వచ్చిండు. సో సుభాష్ని బీచ్లో కొంచెం ఎంజాయ్ చేపిస్తాం. సో మన డాండీ బీచ్ ఏ విధంగా ఉంటుంది అనేది మన సుభాష్ మాటలో తెలుసుకుంటాం. సో సుభాష్ గారు చెప్పండి. ఏంది ఏం మాట్లాడవా? సో బాగా సిగ్గుపడు. సో ఫైనల్గా చిప్స్ అండ్ థమ్స్ అప్ కూడా తాగేసినాం. సో చూడండి మన వాళ్ళు వెళ్తున్నారు. ఏ సుభాష్ అయ్యప్ప. సో చూడండి గైస్, సో ఎంతమంది ఉన్నారు ఈరోజు. ఫుల్ రష్ ఉన్నారు. సో ఇంతకుముందు చూసిన వీడియో చూసారు కదా, సో దానికంటే మించి ఒక త్రిబుల్ రేటు అంటే ఒక 450% ఎక్కువ మంది ఉన్నారు. ఫైనల్గా మనం థమ్స్ అప్ కూడా చిల్డ్ అయిపోయినాం. సో ప్రశాంతంగా ఇక్కడ కూర్చుంటాం మనం. సో వాళ్ళైతే వెళ్ళిర్రు. అజయ్ అండ్ ఇంకా శైలేష్, సాయి, సుభాష్ వీళ్ళందరూ బీచ్లో స్నానం చేయడానికంటే మంచి ఎంజాయ్ చేయడానికి వెళ్ళిండు. సో నేను వెళ్తలేదు. సో నాకు నచ్చదు. సో సాల్ట్ వాటర్ మొత్తం సాల్ట్ అవుతుంది. అందుకోసమే ఇక్కడ కూర్చుంటాం కొంచెంసేపు. కూర్చొని వాళ్ళు వస్తారు. సో వాళ్ళు వచ్చినాక మనం అయితే ఇంటికి అయితే వెళ్తాం. సో వీడియో మీరైతే మొత్తం చూసిరు. సో మొత్తం వీడియో అయితే నీకు నచ్చింది అనుకుంటున్నా. సో మీకు నచ్చినట్టయితే గాయ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఒక చిన్న కామెంట్ చేయండి అంతే. మీకు ఏమి అనిపించింది వీడియోలో, మీకు ఏం నచ్చింది, ఏం నచ్చలేదు, సో మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. సో మీరు ఎప్పుడన్నా ఈ ప్లేస్ చూడాలన్నా కూడా కామెంట్ చేయండి. ఇక్కడికి వచ్చేప్పుడు నేను కలుస్తాను మిమ్మల్ని. సో స్పెషల్గా తీసుకొని కూడా వస్తా డాండీకి. నా సబ్స్క్రైబర్ ఎవరు వచ్చినా, తెలంగాణ నుంచి ఎవరన్నా ఇటు నుంచి వెళ్ళి సూరత్కి వచ్చినా కానీ ఎవరైనా వచ్చినా కూడా ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. మన గాంధీజీ గారు ఉప్పు సత్యాగ్రహం చేసిన ప్లేస్ ఇది. సో ఇక్కడ చూసారు కదా వీడియోలో ప్రతి ఒక్క మొత్తం తీసిన కొన్ని వీడియోలు అంటే మీరు డీటెయిల్స్గా కొన్ని చెప్పలేకపోయినా, సో అది కూడా చెప్పాను. సో వీడియో అయితే మీరు మొత్తం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మాత్రం ఫుల్ మంది ఉన్నారు. సో మీకు బ్యాక్ అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నా. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయ్స్. సో మనమైతే నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాం. ఈ రోజు నుంచి వెళ్ళి మనం బ్లాగ్స్ అయితే కంటిన్యూగా వస్తాయి. సో నెక్స్ట్ కొంచెం ఒక స్పెషల్ అప్డేట్స్ కూడా ఇస్తా చూడండి. సో కొత్త కంటెంట్లతో మీ ముందుకు వస్తా. సో ప్లీజ్ కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇక్కడ ఏమైందంటే మనవాడు తెలియగలడు అజయ్ తాళం పోగొట్టుకున్నాడు బైక్కి. సో ఇదొక్కటి మంచి మీదన్నా మంచిగా సెలబ్రేషన్ చేసినామంటే ఆ రోజు ఏదో ఒక్కటి అబ్బాయి పోగొట్టుకొని ఉండడు. ఏదో ఒక్కటన్నా పోగొట్టుకుంటాడు. ఫోన్ అన్నా పోగొట్టుకుంటాడు, తాళాలన్నా పోగొట్టుకుంటాడు, ఏదో ఒకటి పోగొట్టుకుంటాడు. సో చూడండి ఒకరోజు మంచిగా ఎంజాయ్ చేస్తున్నా గర్భాలు ఆ రోజు ఫోన్ పోగొట్టుకున్నాడు. ఈరోజు మంచిగా ఎంజాయ్ చేస్తుంటే తాళం పోగొట్టుకున్నాడు. అక్కడి నెట్టుకుంటూ వచ్చిండు వాడే. మేమైతే నెట్టలే, మన తెలవాలని వాడే నెట్టుకుంటూ వచ్చిండు. పెద్ద లైన్ ఉంది, వాళ్ళ నుంచి నెట్టుకుంటూ వచ్చిండు. సో చూడండి ఇప్పుడు ఎటైతే గ్యారేజ్కి వచ్చినాం. సో గ్యారేజ్కి వచ్చి ఇప్పుడు తాళం తీయమంటున్నాం. అంటే దీన్ని తాళం లేకుండా ఓపెన్ అవుతుంది కదా, సో అట్లా ఓపెన్ చేయమంటున్నాం. సో చూడండి, సో మెకానిక్ అయితే ఓపెన్ చేస్తున్నాడు. మనోడు తెలియగలడు. వీళ్ళక్క నేర్చుకుని అందరూ ప్రతిదీ పోగొట్టుకుంటాడు. ఏదో నవ్వుతుండు చూసి, చూడు ఎట్లా నవ్వుతుండో. ఈయన చూసి అందరు నవ్వుతుర్రు ఇక్కడ. మన సుబ్బడో పోయి బండి ఎట్టుతుండు. ఈ ఊరు గెస్టు
నా బండి మీద ఉన్నాడు, ఈ బండి తప్పించాడు, ఈ బండికి కాదు, ఇంతకుముందు నా బండి మీద వాని బండి మీద కూర్చొని వచ్చిండు, తాళం మీద నా బండి ఎక్కువ వచ్చిండు వీడు, తెలియగల్లోడే. చూడు ఇక్కడ ఎత్తుండే, ఇంకా ఎప్పుడో ఎత్తుదో ఏందో. ఏం ఓపెన్ చేసిండ్రు ఇంతకుముందు ఎర్రది అది ఏదో ఒకటే ఓపెన్ చేసి ఒకటే ఓపెన్ అయింది అలా అన్నీ పంచాలి కదా. ఏహే కాదు, ఎత్తాడు చూడు. తెలుగు కల్లో నేను ఇంతకుముందు వీడియో కూడా ఎండ్ చెప్పేసిన, అయిపోయిందని. ఈ రావుడితో నాకు తీయాలనిపించింది వీడియో, వీడు ప్రతిదీ పోగొట్టుకుంటాడు. ఈ వీడియో వాళ్ళు డాడ్ చూస్తాడు. అదా ఇంకా దొరకలే ఇది. ఇద్దరు ఎత్తురు పని. ఇది చూడండి, ఆయనది దొరుకుతలే. ఒరే మొత్తం పీకిర్రా నాయన, ఇది రూపాయలు ఉందిరా బాబు. జాయిన్ కల్లే हमारा में काढ़ेला छे रेड कलर નું કઈ છે ચોકેટ એનું? ચોકેટ કાં આવે? ఆ છે ને వైట్ కలర్ ని గో చెప్తే గారు వైట్ కలర్ ఉంటుంది రాని. సో ఇంతకుముందు నేను ఇంతకుముందు ఇది అనుకోని ఇది బీకిన. సో ఎవరు చేసిన పని వాళ్ళకే తెలిసి ఉంటుంది, అందుకని అతి బీకొద్దు. हमारो नवसारी तो एक काम करो, गाड़ी एम लेने जाओ ने आ बॉडी काड़ी ने. అరే పిచ్చోడా, ఏమైతే తెలుసా, మనం మళ్ళీ పెట్టి మళ్ళీ బీకిస్తామా తాళాలు? ఈ బొచ్చ మళ్ళీ బీకిస్తామా? మరి అట్లా పోవాలి మరి నువ్వు చేసుకున్నానికి. भाई एक काम करो, रवा दे एम ज हमें ता बीजा गैरेज में जाइने. हां खुलवा ज पड़े एम तो एम ज આપણે લઈને જાય તો સારું ને. પકડીને બેહી રહે તો બહુ થઈ ગયું હે ને. તા હું કરવાનું તા આઈને આકાશને પછી ચાવી તો બનાવી દેવો પડે. ચાવી પછી તો બનાવવું પડે. આપણે હા બરાબર. હા સુસુ હોસ્પિટલ જેવું આપણે શિવા ચોક થી આગળ. ચાલુ है बना आपने चालू बराबर. હા જો લેવા పెట్టిండు చూడండి. 100 రూపాయలే 80 అన్న 80 రూపాయలు అన్న 90 రూపాయలు. అరే ఇదేమో పెట్టిండ్రా, ఇలా తీగ పెట్టిండు. ఒక తాళం నాకు రెండు కావాలి, ఇదాని ఇది ఆడ చేసి ఇస్తారా? అరే బాబు వాడితే చేసి ఇస్తాడు, రెండు చేసి ఇస్తాడు ఒకటేసారి, రెండు ఒకటేసారి చేసి 80 ఇస్తాడు. రూపాయలు అన్న 90 రూపాయలు పడతాయి. ఠీక్ మాన్. అరే ఇలా తీగ పెట్టిండ్రా, తీగ పెట్టి చాలు చేసిండు. తాళం చాలేంద్రా, చాలు થઈ ગયું. నువ్వు పే చేసిన పనికి జస్ట్ ఆడ తీసినందుకు 150 రూపాయలు తీసుకోండు. దొరికింది. લે લે બીજી વખત આવે તો પછી આપી દેવું. એ થોડો આવવાનો તો. એ આવવાનો છે પરંજી પાછો આવવાનો છે. ગાંધીજીને ઓળખે તું? తొందర పో. అరే ఇంకా డైరెక్ట్ అడిపా విజల్పూర్. చాయ్ బి ఎట్ట అట్నే పోతావు బొచ్చ పట్టుకొని? అరే ఎక్కడ తెలుసా అది? సుశోధన హాస్పిటల్ దయ దగ్గర శైలేష్ మన బుల్లెట్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.